Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. Taxation 1, Unit 8, Income from House Property, Part A Digital Class. పన్ను విధింపు 1, యూనిట్ 8, గృహ ఆస్తి నుండి ఆదాయం, పార్ట్ ఏ డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అకార్డింగ్ టు సెక్షన్ 22 to 27. Points are to be considered. Second one is in determining the annual value, the factors are to be considered. Third point is procedure to compute income from house property. అభ్యసనం చేయవలసిన విషయాలు. 1వది గృహ ఆస్తి నుండి ఆదాయము, సెక్షన్ 22 నుండి 27 వరకు మరియు పరిశీలించవలసిన విషయాలు. 2వది వార్షిక విలువను నిర్ణయించుటకు పరిగణించవలసినటువంటి అంశములు. 3వది అద్దెకు ఇవ్వబడిన గృహముల నుండి ఆదాయం లెక్కించు విధానం. అదేవిధంగా విషయానికి వచ్చినట్టయితే ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం అస్సెస్సి విడి వ్యక్తి అయినప్పుడు అస్సెస్సి ఆర్జించే లేదా సంపాదించేటువంటి ఆదాయ మార్గాలను 5 రకములుగా వర్గీకరించడం అనేది జరిగింది. అందులో మొదటిది జీతం నుండి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. 2వది గృహ ఆస్తి నుండి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. 3వది వ్యాపారం నుండి లాభాలు లేదా వృత్తి నుండి ఆదాయం, ప్రాఫిట్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. 4th one is capital gains, పెట్టుబడి లాభాలు. ఇక 5వది మరియు చివరి వనరు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇతర వనరుల నుండి ఆదాయం. అంటే ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం అస్సెస్సి లేదా పన్ను చెల్లింపుదారుడు లేదా విడి వ్యక్తి 5 మార్గాల ద్వారా ఆదాయాన్ని ఆర్జించుటకు అవకాశం కలదు. అందులో గత యూనిట్ 7 చాప్టర్ నందు జీతం నుండి ఆదాయం, ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 15 నుండి 17 వరకు గల నిబంధనల ప్రకారం అస్సెస్సి గత సంవత్సరంలో ఆర్జించినటువంటి జీతం నుండి ఆర్జించినటువంటి ఆదాయం పైన మనము పన్ను విధించడం ఏ విధంగా తెలుసుకొని ఉన్నాం. అదేవిధంగా ఈ ఫస్ట్ ఇయర్ నందు 8వ యూనిట్ మరియు చివరి యూనిట్ నందు 2వ ముఖ్య ఆదాయ వనరు శీర్షిక అయినటువంటి గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని మనము లెక్కించబోతున్నాం. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 22 నుండి 27 వరకు గల సెక్షన్ల ప్రకారం మనము అస్సెస్సి లేదా పన్ను చెల్లింపుదారుడు లేదా గృహమునకు యజమాని గృహంను అద్దెకివ్వడం ద్వారా పొందినటువంటి లేదా ఆర్జించినటువంటి లేదా
సంపాదించిన అద్దె మొత్తములను మనము గృహ ఆస్తి నుండి ఆదాయము శీర్షిక నందు లెక్కించవలసి ఉంటుంది. గృహ ఆస్తి నుండి ఆదాయం సెక్షన్ 22 నుండి 27 వరకు. గృహము నుండి పొందిన ఆదాయంను ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక ప్రత్యేకమైన శీర్షికలో లెక్కించబడును. ఆ శీర్షిక గృహ ఆస్తి నుండి ఆదాయం. ఈ శీర్షికలో ఆదాయములను వాస్తవంగా స్వీకరించిన అద్దె ప్రాతిపదికన కాకుండా ఆ గృహం యొక్క అద్దె విలువపై లెక్కించబడును. ఈ శీర్షికలో ఆదాయం లెక్కించుటకు దిగువ తెలిపిన విషయాలను మనం పరిగణలోకి తీసుకొనవలసి ఉంటుంది. అంటే అస్సెస్సి గృహాన్ని అద్దెకివ్వడం ద్వారా ఆర్జించినటువంటి ఆదాయం లేదా అద్దె మొత్తాలు ఏవైతే ఉన్నాయో, అద్దె రూపంలో వచ్చినటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయాలను లెక్కించుట కోసం గాను ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 22 నుండి 27 వరకు గల సెక్షన్ల నందు పొందుపరచడం మనకు జరిగింది. అదేవిధంగా సెక్షన్ 22 నుండి 27 వరకు అస్సెస్సి కనుక గత సంవత్సరంలో గృహాన్ని అద్దెకి ఇవ్వడం ద్వారా ఆర్జించిన లేదా సంపాదించిన లేదా పొందినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని గృహ ఆస్తి నుండి ఆదాయం శీర్షిక నందు లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా వాస్తవంగా స్వీకరించిన అద్దె ప్రాతిపదికన కాకుండా మనకు ఆదాయ పన్ను చట్టం నిబంధనల ప్రకారం మనము ఈ శీర్షిక నందు వివిధ షరతుల ప్రకారం స్థూల వార్షిక విలువను, అదేవిధంగా నికర వార్షిక విలువను, అదేవిధంగా స్థూల వార్షిక విలువ నుండి ఇచ్చేటువంటి తగ్గింపు మొత్తాలను, అదేవిధంగా నికర వార్షిక విలువ నుండి ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 24 సబ్ సెక్షన్ ఏ ప్రకారం, అదేవిధంగా సెక్షన్ 24 సబ్ సెక్షన్ బి ప్రకారం తగ్గింపులను తీసివేయగా వచ్చినటువంటి మొత్తాలను మనము గృహ ఆస్తి నుండి ఆదాయంగా చెప్పడం జరుగుతుంది. అది ముందు ముందు క్లాస్లో మనము చర్చించబోతాం. ఇక విషయానికి వచ్చినట్టయితే ఏ ఆదాయం గృహాస్తి నుండి ఆదాయం లేదా ఏ ఆదాయం గృహాస్తి నుండి ఆదాయం కాదు అని నిర్ధారించుటకు, అదేవిధంగా గృహాస్తి నుండి ఆదాయం కలిగి ఉన్నటువంటి అస్సెస్సి లేదా పన్ను చెల్లింపుదారుడు లేదా గృహం యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఆ గృహం యొక్క యజమానికి బాధ్యత ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనము ఈ అంశాలను గమనించినట్టయితే మనకు బోధపడడం అనేది జరుగుతుంది. ఇక ముఖ్యమైనటువంటి అంశాల విషయానికి వచ్చినట్టయితే 1వ అంశం, న్యాయరీత్యా ఏ వ్యక్తి గృహం యొక్క యజమానియో అతనే ఆ ఆదాయంపై పన్ను చెల్లించవలసిన బాధ్యతను కలిగి ఉంది. అంటే దీని అర్థం గృహం యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఆ గృహం యొక్క యజమానే ఆ గృహం ద్వారా పొందుతున్నటువంటి ఆదాయం పైన పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యత కలిగి ఉంటాడు. న్యాయరీత్యా చట్టపరంగా ఎవరి పేరు మీద అయితే ఆ గృహం రిజిస్టర్ కాబడి ఉందో, నమోదు కాబడి ఉందో ఆ వ్యక్తినే మనము ఇక్కడ యజమానిగా భావించడం జరుగుతుంది. ఆ యజమాని కనుక ఆ గృహాన్ని అద్దెకివ్వడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించినట్టయితే, సంపాదించినట్టయితే లేదా పొందినట్టయితే అట్టి ఆదాయం పైన పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యత ఆ యజమానియే కలిగి ఉండును. అదేవిధంగా 2వ అంశానికి వచ్చినట్టయితే 2వ అంశం, గృహము తాకట్టు పెట్టిన వ్యక్తియే ఆదాయ పన్ను కొరకు బాధ్యత వహించవలను. వాస్తవానికి గృహం యొక్క యజమాని తన అవసరాల నిమిత్తం ఏదైనా నగదును కానీ లేదా ప్రతిఫలాన్ని పొంది ఆ గృహాన్ని కనుక ఇతరులకు తాకట్టు పెట్టిన ఎడల లేదా కుదువ పెట్టిన ఎడల ఆ తాకట్టు పెట్టిన వ్యక్తి లేదా ఆ కుదువ పెట్టినటువంటి వ్యక్తినే మనము ఇక్కడ పన్ను చెల్లింపు కొరకు యజమానిగా భావిస్తాం. అదేవిధంగా అస్సెస్సిగా భావిస్తాం. అదేవిధంగా పన్ను చెల్లింపుదారుడు కూడా
ఆ యజమాని లేదా ఆ తాకట్టు పెట్టిన వ్యక్తే బాధ్యతను వహించవలసి ఉంటుంది. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అకార్డింగ్ టు అండర్ సెక్షన్ from 22 to 27. It means according to the Income Tax Act 1961, under section 22, 23, 24, 25, 26, 27 covers the income from house property income. Computation of income from house property of different assesses according to the section 22 to 27. Here, the income from a house or a building is taxed under the head income from house property. The income under this head is taxed on the basis of notional income, rental value of the house, but not on the basis of actual rent received. Here actual rent received is not considered, and here basis of notional income or rental value of the house is taken as the income from house property. And to compute the income under this head, the following points are to be considered. First point is the legal owner is liable to pay the tax under this head. Who is the real owner? Who is the actual owner? Is liable to pay the tax on income from house property. Second point is deemed ownership. The person, though not owners of the property in the legal sense, are liable to pay tax as deemed owners. If they are actually not owners of the house, but they are deemed to be owners, also liable to pay tax on income from house property, because deemed ownership or deemed owners are liable to pay tax on income from house property. ఇక మూడవది అంశం, గృహం యొక్క యాజమాన్యము వివాదంలో ఉన్న ఆదాయపు పన్ను అధికారి సమంజసములైన ఆధారముల ప్రాతిపదికపై పన్ను చెల్లించాల్సిన వ్యక్తిని నిర్ధారించును. సాధారణంగా అద్దె స్వీకరించు వ్యక్తియే బాధ్యుడవును. ఆదాయపు పన్ను అధికారి నిర్ణయము కోర్టు వారి తీర్పు అనుబంధంగా ఉండును. అదేవిధంగా ఈ విషయానికి వచ్చినట్టయితే గృహం యొక్క యాజమాన్యం విషయంలో ఎవరు యజమాని అనేటువంటి విషయంలో వివాదం కనుక ఉన్న ఎడల లేదా తగాదా ఉన్న ఎడల అట్టి గృహం యొక్క యాజమాన్యం కోర్టు పరిధిలో ఉన్నందువలన ఇట్టి విషయంలో వివాదంలో ఉన్నటువంటి యాజమాన్యం వివాదంలో ఉన్నటువంటి సందర్భంలో ఆదాయపు పన్ను అధికారి తగిన సాక్ష్యాధారములను అదేవిధంగా తగిన సమయంలో సమర్పించిన ఎడల కోర్టు యొక్క తీర్పుకు అనుబంధంగా ఆదాయపు పన్ను అధికారి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ సంబంధిత ఆదాయపు పన్ను అధికారి నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. సాధారణంగా ఇన్ జనరల్ అద్దెను స్వీకరించేటువంటి వ్యక్తియే పన్నును చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉంటాడు. అంటే ఎవరైతే ఆ గృహాన్ని అద్దెకివ్వడం ద్వారా అద్దెకుండేటువంటి వ్యక్తి నుండి అద్దె రూపంలో ఆదాయాన్ని స్వీకరించుచున్నాడో వారే సాధారణంగా ఆదాయపు పన్ను చెల్లించుటకు బాధ్యత వహించవలసి ఉండును. ఒకవేళ
ఆ వివాదంలో యాజమాన్యం కనుక వివాదాస్పదంగా ఉన్న ఎడల దాన్ని తగు సమయంలో తగు సాక్ష్యాధారంతో ఆదాయ పన్ను అధికారి పన్ను చెల్లించవలసిన బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని గుర్తించవలసి ఉంటుంది. ఇక 4వ అంశం, కౌలుపై తీసుకున్న భూములపై కౌలుదారుడు భవనములను నిర్మించి పన్ను కొరకు కౌలుదారుని యజమానిగా భావించారు. అంటే ఇక్కడ భూమి యొక్క యజమాన్యము ఒక వ్యక్తి ఉండి మరో వ్యక్తి కనుక ఆ భూమిని కౌలుపై తీసుకొని ఆ కౌలుపై తీసుకున్నటువంటి భూమి అందు కనుక ఆ వ్యక్తి భవనములను నిర్మించిన ఎడల ఆ భవనములు నిర్మించినటువంటి కౌలుదారుడు ఎవరైతే ఉన్నారో ఆ భవనములు నిర్మించిన కౌలుదారుడు అద్దె రూపకంగా కనుక ఆ భవనం నుండి ఆదాయాన్ని స్వీకరించినట్లయితే కేవలం ఆదాయపు పన్ను చెల్లింపులకు బాధ్యుడు అగును, కానీ అతని యజమాని కాదు. కేవలం కౌలుపై తీసుకున్న భూముల నుండి కౌలుదారుడు భవనములు నిర్మించి అట్టి భవనముల ద్వారా ఆదాయాన్ని కనుక ఆర్జించినట్టయితే కేవలం ఆదాయపు పన్ను చెల్లింపునకు కొరకు గాను కౌలుదారుడు యజమానిగా భావించబడును. అంటే కౌలుదారుడు ఎవరైతే ఉన్నారో ఆ కౌలుదారునికి పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉండును. అదేవిధంగా 5వ పాయింట్, అద్దెకు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇతరులకు అద్దెపై ఇచ్చి స్వీకరించిన అద్దె ఈ శీర్షికలో రాదు, అనగా దీనిని ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికలో చూపగలరు. అంటే గృహము యొక్క యజమాని అద్దెకివ్వడం ద్వారా ఒక వ్యక్తి ఆ గృహంను అద్దెపై తీసుకొని అద్దెకు తీసుకున్నటువంటి వ్యక్తి ఇతరులకు గనుక అద్దెకివ్వడం ద్వారా స్వీకరించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మనం గృహ ఆస్తి నుండి ఆదాయం శీర్షికలో చూపించడానికి అవకాశం లేదు. అట్టి ఆదాయాన్ని మనము ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికలో చూపించవలసి ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా వ్యక్తి యొక్క 5 ఆదాయ వనరులలో చివరిదైనటువంటి ఇతర వనరుల నుండి ఆదాయము శీర్షికనందు అద్దెకు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇతరులకు అద్దెకి ఇవ్వడం ద్వారా పొందినటువంటి ఆదాయాన్ని, సంపాదించినటువంటి ఆదాయాన్ని లేదా ఆర్జించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని ఆ అసెస్సీ యొక్క ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికనందు లెక్కించవలసి ఉంటుంది. థర్డ్ పాయింట్ ఈజ్ వేర్ ద ఓనర్షిప్ ఈజ్ ఇన్ డిస్ప్యూట్, the ITO income tax officer will decide on some reasonable basis and the rent receiver will be assessed subject to the court's judgment. Here, is there any dispute in ownership issues? Income tax officer will decide on some reasonable basis who is liable to pay tax, who is the owner of the house, and who is receiving rent from the tenant, decided by the income tax officer subject to the court's judgment, also taken into the account. Fourth point, in the case of leased lands, if any buildings are constructed, the lessee will treat it as the owner for tax purposes. Here, according to the fourth point, here lessee is not owner of the land, but is constructed buildings in land, is earned income from that buildings. Here lessee is the responsible and lessee is the
liable to pay tax. That's why lessee will be treated as the owner for the tax purposes. Fifth point is where the tenant has sublet the house, the rent received by him will not be considered as income from house property. It is taxable under the head income from other sources. If tenant has sublet the house and receiving rent from the subtenant, the amount will be shown under the head income from other sources, not in the income from house property here. So tenant has sublet the house, the rent received by him will not be considered as income from house property. It is taxable under the head income from house property, and the income will be shown on the income from other sources head. 6వ పాయింట్, భూమి నుండి వసూలు చేసిన అద్దె, గుడిసెల నుండి వసూలు చేసిన అద్దె మరియు గుడారంల నుండి వసూలు చేసిన అద్దె గృహము నుండి ఆదాయంగా పరిగణించబడదు. ఇట్టి ఆదాయములను ఇతర వనం నుండి ఆదాయంలా శీర్షికనందు చూపవలను. అంటే దీని అర్థం అసెస్సీ గనక, యజమాని గనక ఖాళీ ప్రదేశాలను కలిగి ఉండి ఆ ఖాళీ ప్రదేశంలో నందు గుడిసెలకు అనుమతించిన ఎడల లేదా గుడారంను వేసుకున్నటకు అనుమతించిన ఎడల అట్టి భూమిని కౌలుకి ఇవ్వడం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని, అదేవిధంగా అట్టి భూమిలో గుడిసెల నుండి ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని, అదేవిధంగా గుడారాల ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మనం గృహ ఆస్తి నుండి ఆదాయంగా పరిగణించబడదు. అంటే గృహాస్తి నుండి ఆదాయం శీర్షికనందు లెక్కించడానికి అవకాశం లేదు. అట్టి ఆదాయాలను మనము అసెస్సీ యొక్క 5వ ముఖ్య శీర్షిక అయినటువంటి ఇతర వనాల నుండి ఆదాయము శీర్షికనందు చూపవలసి ఉంటుంది. అదేవిధంగా 7వది మిశ్రమ అద్దె. ఇక మిశ్రమ అద్దె విషయానికి వచ్చినట్టయితే మిశ్రమ అద్దె యందు గృహం యొక్క అద్దె ప్లస్ ఉపకరణాల అద్దె ప్లస్ సేవా రుసుములు మొదలగునవి కలిసి ఉండడం అనేది జరుగుతుంది. అంటే మిశ్రమ అద్దె యందు గృహం యొక్క అద్దెను మనము గృహాస్తి నుండి ఆదాయంగానే పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా గృహాన్ని అద్దెకివ్వడం ద్వారా గృహంలో కలిగి ఉన్నటువంటి ఫర్నిచర్, ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపకరణాల ద్వారా పొందినటువంటి ఆదాయాన్ని గృహాస్తి నుండి ఆదాయంగానే పరిగణించాలి. అదేవిధంగా గృహంలో ఉండేటువంటి అద్దెదారులు ఎవరైతే ఉన్నారో అద్దెదారులకు ఏవైనా సేవలు అందించడం ద్వారా పొందినటువంటి ప్రతిఫలం లేదా ఆదాయం ఏదైతే ఉందో, సేవా రుసుములు ఏవైతే ఉన్నాయో ఆ సేవా రుసుములను కూడా మనము మిశ్రమ అద్దె యందు గృహాస్తి నుండి ఆదాయము శీర్షికనందు లెక్కించవలసి ఉంటుంది. ఇక స్వీకరించినటువంటి అద్దెను 2 భాగాలుగా విభజించబడింది. అసెస్సీ కనుక గృహంను అద్దెకివ్వడం ద్వారా ఆర్జించినటువంటి లేదా సంపాదించినటువంటి అద్దె ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయంను ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం మనము 2 రకములుగా వర్గీకరించవలసి ఉన్నది. 2 రకములుగా లేదా 2 భాగాలుగా విభజించడం అనేది జరిగింది. ఏ గృహము నుండి అద్దె, గృహాస్తి నుండి అద్దె శీర్షికలో లెక్కించబడును. అంటే దీని అర్థం ఒక గృహాన్ని అద్దెకివ్వడం ద్వారా వచ్చినటువంటి అద్దె ఆదాయం ఏదైతే ఉందో ఆ గృహంను అద్దెకివ్వడం ద్వారా వచ్చినటువంటి అద్దె ఆదాయాన్ని గృహాస్తి నుండి ఆదాయం శీర్షికనందు లెక్కించవలసి ఉంటుంది. ఇక బి విషయానికి వచ్చినట్టయితే ఇతర అద్దె.
అంటే మనం 6th పాయింట్లో చెప్పుకున్న విధంగా భూమి నుండి వసూలు చేసిన అద్దె కావచ్చు, గుడిసెల నుండి వసూలు చేసిన అద్దె కావచ్చు, మరియు గుడారాల నుండి వసూలు చేసినటువంటి అద్దె కావచ్చు, లేదా ఖాళీ స్థలం ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ అట్టి ఆదాయాలు అంటే గృహ ఆస్తి నుండి ఆదాయంలో చూపించబడినటువంటి అద్దెకు సంబంధించినటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయాలన్నింటినీ కూడా మనము ఇతర అద్దె ఆదాయాలుగా పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా అస్ఎస్సి యొక్క ముఖ్య శీర్షిక 5వ శీర్షిక అయినటువంటి ఇతర వనరు నుండి ఆదాయం శీర్షిక నందు మనం లెక్కించవలసి ఉంటుంది. అంటే దీని అర్థం గృహాన్ని అద్దెకి ఇవ్వడం ద్వారా ఆర్జించినటువంటి ఆదాయాన్ని గృహాస్తి నుండి ఆదాయంలో లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా గృహాస్తి నుండి ఆదాయంలో లెక్కించబడని వదిలివేయబడిన మరే ఇతర అద్దెలు ఏవైతే ఉన్నాయో ఆ అద్దెల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని మనం ఇతర అద్దెలు అంటాం, ఇతర అద్దె ఆదాయాలు అంటాం. ఆ ఇతర అద్దె ఆదాయాలన్నింటినీ కూడా ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షిక నందు మనం లెక్కించవలసి ఉంటుంది. 6th పాయింట్, రెంట్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ రెంట్ ఫ్రమ్ huts or from tents will not come under this head. They will be considered as income from other sources. Any rent received from land, from huts, from tents will be shown under the income from other sources head, not comes under this head income from salary. So it's shown under the income from other sources head. 7th point is composite rent. Rent of the house plus rent of the furniture plus service charges etc. is the mixed rent. Here rent means rent of the house plus rent of the furniture plus service charges is equal mixed rent. The rent received is split into 2 parts. The rent received can be divided into 2 parts. A, rent of the house. Any rent received from the house property comes under the income from house property head. B is other rents other than income from house property comes under the income from other sources head, other rents. 8th point and last point, ఈ దిగువ తెలిపిన నిర్మాణములను భవనములుగా పరిగణించే వాటి నుండి అద్దెను మాత్రమే గృహాస్తి నుండి ఆదాయం శీర్షికలో తీసుకొనవలెను. ఏ నివాసానికై లేదా కార్యాలయానికై లేదా ఇతర వాటికై భవనము అద్దెకిచ్చి వచ్చినప్పుడు స్వీకరించినటువంటి అద్దె మొత్తం, అదేవిధంగా గిడ్డంగులను అద్దెకివ్వడం ద్వారా వచ్చినటువంటి మొత్తం. సి కర్మాగారములకు భవనాన్ని అద్దెకివ్వడం ద్వారా వచ్చిన ఆదాయం. డి ప్రదర్శనశాలలకు అద్దెకివ్వడం ద్వారా వచ్చిన ఆదాయం. సంతలకు, అదేవిధంగా కొట్టు లేదా దుకాణాలకు లేదా ఉపన్యాసాల గదికి, అదేవిధంగా సినిమా హాలుకు, అదేవిధంగా నాట్యశాలకు మనం అద్దెకివ్వడం ద్వారా వచ్చినటువంటి ఆదాయాలన్నీ కూడా గృహాస్తి నుండి ఆదాయంగానే పరిగణించవలసి ఉంటుంది. జే వేదికలు. కే ప్రజా సంక్షేమానికై ఏర్పాటు చేసిన భవనములు. ఓడరేవు లేదా నౌకాయానము. ఎం వంతెన. గమనిక, పైన తెలిపిన నిర్మాణములు కట్టడములను భవనములుగా పరిగణించబడు. అంటే మనము ఏ టు ఎం వరకు కలిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మనము నిర్మాణాలను కట్టడాలను భవనాలుగా పరిగణించి అట్టి భవనాల ద్వారా అటువంటి వచ్చినటువంటి ఆదాయం, అద్దె రూపంలో వచ్చినటువంటి ఆదాయాన్ని గృహాస్తి నుండి ఆదాయం నందు లెక్కించవలసి ఉంటుంది. ది ఇన్కమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ will be taken under the head income from house property. Only rent is to be considered. A, buildings let out for office or for residential or for any other purposes. B, storage
R warehousing, C factory, D stalls, E bazaar, F shop, G lecture hall, H cinema hall. I dancing hall, J platforms, K public auditorium, I dock, M bridge. Note, the above structures will be considered as buildings or house property. Thank you.